సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది గాలిపటాలు. ఈ గాలిపటాల వల్ల మనుషులకు పక్షులకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ గాలిపటాలు ఎగరడానికి చాలా మంది నైలాన్ లేదా సింథటిక్ దారాలు యూజ్ చేస్తారు. ఈ నైలాన్ సింథటిక్ దారాలకి గాజు పొడి పూత ఉండడం వల్ల ఈ గట్టిగా పదునుగా తెగకుండా ఉంటాయి. కార్లు, బస్సులు, ఆటోలు, ట్రైన్లు వీటిలలో ట్రావెల్ చేసేటోళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా మెడకి తలిగినా గానీ, చుట్టుకున్నా గానీ దీనికి ఉన్న పదును వల్ల మన మెడ కూడా తెగే ఛాన్సెస్ ఉంది. దీని నుంచి తప్పించుకొని సేఫ్ గా ఉండడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. బైక్ మీద స్పీడ్ గా వెళ్ళడం తగ్గించండి. 100% హెల్మెట్ ని యూజ్ చేయండి. దీని వల్ల మీ చిన్న నుంచి పైన హెయిర్ వరకు ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. లేడీస్ అయితే స్కార్ఫ్లు, అబ్బాయిలు అయితే కచ్చిఫ్లు లేదా మఫ్లర్లు మీ మెడ మొత్తం ఫుల్ గా కవర్ అయ్యేటట్టు కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ మెడ ఎటువంటి డ్యామేజ్ కాదు. ఎక్కడైనా చెట్లకు చిక్కుకున్న మాంజాలు గానీ, తెగిపోయి ఎగిరే గాలిపటాలు గానీ కనిపిస్తే 5 minutes లేట్ అయినా పర్లేదు, వాటిని తీసుకొచ్చి డస్ట్బిన్ లో పడేయండి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, ఆకాశంలో ఉన్న పక్షులను కూడా కాపాడడం మన బాధ్యత. బిల్డింగ్స్ మీద గాలిపటాలు ఎగిరేసేటప్పుడు కరెంట్ తీగలు ఉన్నాయో లేదో చూసుకోండి. దీని వల్ల షాక్ కొట్టి ప్రాణాలు పోతాయి. ఓపెన్ ఏరియాలలో ఎగిరేసేటప్పుడు రోడ్ల మీదకి వెళ్లకుండా చూసుకోండి. యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. టిప్స్ కనుక నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.